చెల్లింపు సుడు సన్నవడ్ల రైతుల ఖాతాల్లో జమ వడ్ల పైసలు పడిన మరుసటి రోజే ఇప్పటి వరకు 100 కోట్లు ట్రాన్స్ఫర్ అంటూ చూస్తా ఉన్నాం. ఇంట్రెస్టింగ్. అది కానీ జరుగుతుందంటే ఇంక అంతకంటే ఆనందం ఏం లేదు రైతుల విషయంలో. 1500 మందిని నేపాలీలకు ఆధార్ కార్డులు 1500 మంది నేపాలీలకు ఆధార్ కార్డులు వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు. సికింద్రాబాద్లో ఘరానా ముఠా అరెస్ట్. 20 నిమిషాల్లో నకిలీ ఓటర్ పాన్ కార్డులు యూనివర్సల్ మ్యాజిక్ యాప్ ద్వారా వాటితో బర్త్ సర్టిఫికేట్లు దరఖాస్తులు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ముడుపులు ఇస్తూ క్లియరెన్స్ అనంతరం వాటితో ఆధార్ కార్డుల అప్లికేషన్స్ అవసరాలకు అనుగుణంగా పాస్పోర్ట్లను మార్పు. 6 అరెస్ట్. నిందితులు జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర బాబు వెల్లడి అంటే చూస్తా ఉన్నాం. ఇదొక్క మన స్టేట్లోనే కాదు, ఈ పెద్ద ముఠాలు చాలా భయంకరంగా వర్క్ చేస్తూ ఉన్నాయి. స్పెషల్గా ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇటు పాకిస్తాన్కి అటు బంగ్లాదేశ్కి బర్మాకి మయన్మార్కి ఆ పక్కన ఉన్నటువంటి ఆ బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని స్టేట్స్లో ఇలా నకిలీ ముఠాలు నకిలీ గ్యాంగులు చాలా పెద్ద ఎత్తున వర్కౌట్ చేస్తూ ఉన్నాయి. దాన్ని కట్టడి చేయాలి. తెలంగాణ ప్రభుత్వం ఒకటే కాదు, ఇన్ఫ్యాక్ట్ భారతీయ ప్రభుత్వం కూడా వర్కౌట్ చేయాలి దాని మీద. తల్లి కొడుకుల దారుణ హత్య. నడి రోడ్డుపై హత్య దుండగుడు దాడి సంగారెడ్డి జిల్లా ఘటన. మృతులది ఉత్తరప్రదేశ్ అంటూ చూస్తా ఉన్నాం. డిగ్రీ 2.5 ఏండ్లే అవసరమైతే మధ్యలో బ్రేక్ తీసుకునే ఛాన్స్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి కసరత్తు చేస్తున్నట్లు యూజీసీ చైర్మన్ వెల్లడి. వండర్ఫుల్. 3 నిమిషాల కంటే 3 ఇయర్స్ కంటే కూడా 2 ఇయర్స్లో కంప్లీట్ చేసేటువంటి ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో మస్ట్ వెల్కమ్ దిస్. భార్యను చంపి భర్త సూసైడ్ అనుమానంతోనే ఘాతకం. సిరిసిల్లో